గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి వరకు మనం 1793 చార్టర్ చట్టం వరకు చూసాం కదా. సో అక్కడ ఏంటి అంటే 1793 చార్టర్ చట్టంలో ఇండియాలో 20 సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి తీసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ రోజు క్లాస్లో 1813 చార్టర్ చట్టం అనేది చూద్దాము. 1813 చార్టర్ చట్టం వచ్చేసి మరొక 20 ఇయర్స్ వ్యాపారానికి అనుమతించారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి. అంటే ఫస్ట్ 20 ఇయర్స్ పర్మిషన్ అడిగారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మరొక 20 ఇయర్స్ వ్యాపారానికి అనుమతి అనేది ఇచ్చారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇంగ్లాండ్ పార్లమెంట్ అన్నమాట 1813 చార్టర్ చట్టంలో. ఇంకా ఈ 1813 చార్టర్ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటి అంటే భారత్లో క్రైస్తవ మిషనరీలను మొదటిసారిగా అనుమతించినటువంటి చట్టం. మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అంటే క్రైస్తవ మిషనరీలను మొదటిసారిగా అనుమతించిన చట్టం ఏంటి ఇండియాలో అని అంటే 1813 చార్టర్ చట్టము. అలాగే బ్రిటిష్ పౌరులు ఎవరైనా భారత్లో వ్యాపారం నిర్వహించుకునే స్వేచ్ఛ ఇవ్వడం వలన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార ఆధిపత్యం అనేది దెబ్బతిన్నదనమాట. అంటే ఇప్పటి వరకు మనకి 1813 వరకు ఏంటి అంటే ఓన్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉండేది. కానీ ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా ఎవరైనా బ్రిటిష్ పౌరులు ఎవరైనా కూడా మన ఇండియాకు వచ్చి వ్యాపారం నిర్వహించుకునే స్వేచ్ఛ ఇచ్చింది ఇంగ్లాండ్ పార్లమెంట్. దానివల్ల ఏమైంది అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార ఆధిపత్యం అనేది దెబ్బతిన్నదనమాట. ఇంకా ఏంటి అంటే ఇది కూడా తేయాకు వ్యాపారము చైనాతో వ్యాపారం నిర్వహించే అంశంపై కంపెనీపై ఆంక్షలు విధించడం జరిగిందనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ చార్టర్ చట్టం ప్రకారము తేయాకు వ్యాపారము చైనాతో వ్యాపారం నిర్వహించే అంశంపై కంపెనీపై ఆంక్షలు విధించారు అంటే 1813 చార్టర్ చట్టం అనమాట. తేయాకు ఇంగ్లాండ్కి మాత్రమే పంపించండి, అంటే చైనాతో వ్యాపారం చేయకూడదు, తేయాకు అనేది ఇంగ్లాండ్ మాత్రమే పంపించాలి అని చెప్పేసి కూడా ఈ చార్టర్ చట్టం చెప్తుందనమాట. మిగిలిన వస్తువులు ఏ దేశానికైనా పంపండి, కానీ చైనాకు మాత్రం ఏమి సరఫరా చేయకూడదు, అంటే కంప్లీట్గా చైనాతో వర్తక వ్యాపారాలు క్లోజ్ చేసుకోవాలి అని చెప్పేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంగ్లాండ్ పార్లమెంట్ హెచ్చరించిందనమాట ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా. అలాగే భారత్లో ఉపయోగిత విద్యా వ్యాప్తికి అంటే యూటిలిటరిజం ఎడ్యుకేషన్ అనమాట, ఆంగ్ల భాష విద్యా వ్యాప్తికి అంటే ఇండియాలో ఉపయోగిత విద్యా వ్యాప్తికి మరియు ఆంగ్ల భాష విద్యా వ్యాప్తి కోసం ఇంగ్లాండ్ బడ్జెట్లో ₹1,00,000 కేటాయించడం జరిగిందనమాట. సో ఇది మనకి తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగారనమాట. అంటే బడ్జెట్లో ₹1,00,000 విద్య కోసం ప్రవేశపెట్టబడింది. ఏ చార్టర్ చట్టం ద్వారా అంటే మనకు 1813 చార్టర్ చట్టం ద్వారా 1813 చార్టర్ చట్టం ద్వారా ఇండియాలో ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసము మరియు ఆంగ్ల భాష విద్యా వ్యాప్తి కోసం ఇంగ్లాండ్ బడ్జెట్లో ₹1,00,000 కేటాయించడం అనేది జరిగింది. అలాగే స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారం కూడా కల్పించినటువంటి చట్టం ఏది అని అంటే మనకు 1813 చార్టర్ చట్టం అన్నమాట. ఉపయోగితావాదం అనున్నది రాజనీతి శాస్త్ర సిద్ధాంతం. దీన్ని రూపొందించింది ఎవరు అంటే జెర్మీ బెంథమ్ అనమాట. ఇక్కడ అన్నాం కదా ఉపయోగిత విద్యా వ్యాప్తి అని. సో కాబట్టి ఉపయోగితావాదం అనేది రాజనీతి శాస్త్ర సిద్ధాంతం అనమాట. సో దీన్ని రూపొందించింది మనకి జెర్మీ బెంథమ్. దీని సారాంశం ఏంటి అంటే ప్రజల సంక్షేమమే ప్రభుత్వం లేదా రాజు కోసం అనమాట. అంటే ప్రజల సంక్షేమమే ప్రభుత్వము లేదా రాజు కోసమే ప్రజల యొక్క సంక్షేమాన్ని మనం అలవర్చాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకేంటి నెక్స్ట్ అంటే మనకి 1833 చార్టర్ చట్టం అనమాట. సో ఈ 1833 చార్టర్ చట్టం ఏంటి అంటే మళ్ళీ 20 ఇయర్స్ వ్యాపారానికి అనుమతించడం జరిగింది. బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో ఈ చట్టం అనేది చివరి దశ అనమాట. ఈ 1833 చార్టర్ చట్టం అనేది బ్రిటిష్ ఇండియాలోనే కేంద్రీకృత ప్రక్రియలో చివరి దశగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట ఈ 1833 చార్టర్ చట్టం ద్వారా. ఓకేనా. ఇంకా ఏంటి మనకి అంటే ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటి అని అంటే ఈ సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్ అనమాట. అంటే 1833 చార్టర్ చట్టం సమయంలో మన భారత్ గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే విలియం బెంటింగ్ అనమాట. ఈ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. ఇది మనకి ఏంటి అంటే ఏపీ గ్రూప్ 2లో అడిగారనమాట. ఏపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేది అడిగారు. అంటే ఏ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారత గవర్నర్ జనరల్గా మార్చారు అని అంటే మనకి 1833 చట్టం ప్రకారము. అట్లాగే మరి ఇంకా ఏంటి తేయాకు మరియు చైనా వ్యాపార ఆంక్షల తొలగింపు. మనం ఇంతకుముందు చట్టంలో ఏం చెప్పాము 1813 చట్టంలో అంటే సో తేయాకు మరియు చైనాతో వర్తక వ్యాపారాల మీద ఆంక్షలు విధించారని చెప్పాం కదా. కాబట్టి 1833 చట్టం ప్రకారం ఏంటి అంటే ఆ ఆంక్షలు అనేవి తొలగించడం జరిగింది. అలాగే మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి విలియం బెంటింగ్ చెప్పాం కదా. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారత గవర్నర్ జనరల్గా మార్చారని
చేస్తారని. సో కాబట్టి ఈ భారత గవర్నర్ జనరల్ ఏంటి అంటే సివిల్ మరియు మిలిటరీ అధికారాలు ఇచ్చిందనమాట ఈ భారత గవర్నర్ జనరల్కి. ఓకేనా. సో మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. సో భారత గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను 3 నుంచి 4కు పెంచారు. మనం చెప్పాం ఫస్ట్ 4 ఉండేవాళ్ళు మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము. తర్వాత ఏం చేశారు, 3కి తగ్గించారనమాట. మళ్ళీ 1833 చార్టర్ చట్టం ప్రకారము సో ఈ కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను 3 నుంచి 4కు పెంచారనమాట. సో 4 సభ్యులలో న్యాయశాస్త్ర పాండిత్యం గల ఒక సభ్యుడు తప్పనిసరి. అంటే 3 నుంచి 4కి పెంచడమే కాకుండా ఆ 4 సభ్యుల్లో ఒకరు ఖచ్చితంగా న్యాయశాస్త్ర పాండిత్యం గల వాళ్ళు ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మనకి మొదటిసారి లా కమిషన్ కూడా ఏర్పడింది. ఏ చట్టం ద్వారా అంటే 1833 చార్టర్ చట్టం ద్వారా మొదటిసారిగా లా కమిషన్ అనేది ఏర్పడింది. బ్రిటిష్ ఇండియా కాలంలో మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే అనమాట. 1833లో మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. సో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక స్వాతంత్రం వచ్చాక లా కమిషన్ అనేది రద్దయిందనమాట. సో మళ్ళీ 1955లో లా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు కొత్తగా మళ్ళీ లా కమిషన్ అనేది మన కరెంట్ అఫైర్స్లో చూసాము. స్వతంత్ర భారతదేశంలో మొదటి లా కమిషన్ చైర్మన్ 1955లో ఎవరు అంటే సెతల్వాడ్ అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి, బ్రిటిష్ ఇండియా కాలంలో లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే అయితే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే సెతల్వాడ్ అనమాట. భారతదేశపు మొట్టమొదటి అటార్నీ జనరల్ కూడా మనకి సెతల్వాడే అనమాట. అలాగే లా కమిషన్కి 2 సార్లు చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు ఎవరు అంటే జేఎల్ కపూర్, గజేంద్ర గడ్కర్ అనమాట. అంటే 2 సార్లు లా కమిషన్కి చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు, జేఎల్ కపూర్, గజేంద్ర గడ్కర్ అనమాట. ఓకే. తర్వాత 1966 పాలనా సంస్కరణల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడానికి మొరార్జీ దేశాయ్ ఏర్పాటు చేసిన అధ్యయన బృంద చైర్మన్ సెతల్వాడ్. మనం ఇక్కడ చెప్పాం కదా మొట్టమొదటి అటార్నీ జనరల్ సెతల్వాడ్ అని. ఈ సెతల్వాడ్ యొక్క ప్రాధాన్యతలు ఏంటి అంటే ఇతను 1966 పాలనా సంస్కరణల సంఘం యొక్క ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడానికి ఒక మొరార్జీ దేశాయ్ ఏర్పాటు చేసినటువంటి ఒక అధ్యయన బృంద చైర్మన్ ఎవరు అంటే ఈ సెతల్వాడ్ అనమాట. లా కమిషన్ అనేది ప్రస్తుతం చట్టబద్ధమైనటువంటి సంస్థ. సో లా కమిషన్ చైర్మన్ సభ్యుల యొక్క కాల పరిమితి ఎంత అంటే 3 years అనమాట. చైర్మన్ సభ్యులను నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అంటే లా కమిషన్ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారని కూడా అడుగుతారు, రాష్ట్రపతి అనమాట. అట్లాగే సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం బహిరంగ పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ చట్టం అనేది ప్రయత్నించిందనమాట. సో తర్వాత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు భారతీయులను అనుమతించాలని అనుకున్నప్పటికీ సిఓడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టరేట్ యొక్క వ్యతిరేకతలో కార్యరూపం అనేది దాల్చలేదు. అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారము సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకి భారతీయులను అనుమతించాలని చెప్పేసి అనుకున్నారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ యొక్క వ్యతిరేకతతోటి కార్యరూపం అనేది దాల్చలేదన్నమాట. సో ఈ చట్టం ద్వారా బానిస వ్యవస్థను నిషేధించినప్పటికీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వలన అమల్లోకి రాలేదు. అంటే ఈ 1833 చట్టం ద్వారా బానిస వ్యవస్థను నిషేధించాలి అని అనుకున్నారు. కానీ లార్డ్ ఎలిన్బరో యొక్క వ్యతిరేకత వలన ఇది అనేది మనకి అందుబాటులోకి అంటే అమలులోకి రాలేదన్నమాట. సో లా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ, సలహాపూర్వక సంస్థ అంటే మనకి చట్టబద్ధమైనటువంటి సంస్థ అనమాట. ఓకేనా. సో రిమైనింగ్ చట్టాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.